హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ ఎగ్జామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీ మాడ్యూల్లో భాగంగా తెలుగు మీడియం వారికైతే ఫస్ట్ యూనిట్ అయినటువంటి డెమోగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్లో పర్టికులర్గా 16th సెన్సెస్కు సంబంధించిన గజిట్ దాని యొక్క వివరాలు, తర్వాత యుఎన్ఎఫ్పిఏ యొక్క ప్రొజెక్షన్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ యొక్క ప్రొజెక్టెడ్ పాపులేషన్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క మెథడాలజీ ఏంటి అనేది కూడా ఆ వీడియోస్లో ఉన్నాయి. విత్ 15th సెన్సెస్ యొక్క డేటా, కంప్లీట్ డేటా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఇండియన్ ఎకానమీ యొక్క డేటా ఆ ఫస్ట్ యూనిట్లో అప్లోడ్ చేశాను. ఇంగ్లీష్ మీడియం అయితే నేషనల్ ఇన్కమ్కు సంబంధించినటువంటి వీడియోస్, తర్వాత ఆర్థిక సర్వే 25-26 ఏదైతే ఆర్థిక సర్వే ఉందో ఆ ఆర్థిక సర్వేలో కరెంట్ డేటా ఎలా ఉంది, ఆ సెక్టరల్ కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి, స్ట్రక్చరల్ చేంజెస్ ఎలా ఉన్నాయి, దట్ డేటా ఐ హ్యావ్ అప్లోడెడ్ ఇన్ ది ఇంగ్లీష్ మీడియం వర్షన్. సో ఫస్ట్ యూనిట్ను నేను కంప్లీట్గా రెండు, అటు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో పూర్తి చేయడం జరిగింది. సో ఈ తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ మీడియం వారికి కూడా ఆ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో పీవైక్యూస్ కూడా నేను అప్లోడ్ చేశాను. పీవైక్యూస్ అంటే 24-24లో జరిగినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3లో అడిగినటువంటి క్వశ్చన్స్. నేషనల్ ఇన్కమ్కు సంబంధించి అయితే నాది యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది. అట్ ది సేమ్ టైం ఈ డెమోగ్రఫీకి సంబంధించినటువంటి యూనిట్లో మన ఆర్సీ ఎగ్జామ్ యాప్లో ఆ యూనిట్కి సంబంధించినటువంటి దాంతో పాటుగానే పీవైక్యూ కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈ పీవైక్యూను కూడా మీరు పర్ఫెక్ట్గా చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తెలిస్తేనే మీరు ఫర్దర్గా చేయవచ్చు. ఉదాహరణకు నేను ఇప్పుడు డెమోగ్రఫీ ఉంది, డెమోగ్రఫీలో 15 క్వశ్చన్స్ ఏమో మనకు గ్రూప్ 2లో అడిగారు, ఒక 8 క్వశ్చన్స్ ఏమో గ్రూప్ 3లో అడిగారు. ఓవరాల్ 23 క్వశ్చన్స్ ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. తెలంగాణలో అడిషనల్ బోనస్ అది వేరు. అయితే ఆ క్వశ్చన్స్ కూడా నేను పెట్టాను చూడండి. అంటే ఎట్లా అంటే పీవైక్యూస్ ఎలా ఉన్నాయంటే ఇఫ్ యూ హ్యావ్ ది కాన్సెప్ట్ మీరు చేసేయచ్చండి. పెద్దగా గుర్తుపెట్టుకొని మెమొరైజ్గా వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ట్రెండ్ కూడా కంప్లీట్గా మార్చేశాడు కదా, క్వశ్చన్ ఆన్సరింగ్, క్వశ్చన్ ఒక ట్రెండ్ కూడా మార్చేశారు. సో ఆ నేపథ్యంలో మీరు చూడండి, ఫస్ట్ది ఒక చిన్న శాంపుల్ క్వశ్చన్. ఈ మొత్తం 23 క్వశ్చన్స్ మన ఆర్సీ ఎగ్జామ్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. కొంచెం దాన్ని మీరు చెక్ చేసుకోండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. ఆ డేటా అంతా గుర్తుపెట్టుకోవాలి. కానీ కొంచెం మైండ్ వాడితే మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఫ్రెండ్, ట్రికీగా. ఎందుకంటే పీవైక్యూ చేస్తున్నప్పుడు మాత్రం ఎలిమినేషన్ మెథడాలజీ మీకు తెలిసి ఉండాలి, ఆ జిస్ట్ అనేది మీకు తెలిసి ఉండాలి. చూడండి ఎంత ఈజీగా చేయొచ్చు మీరు. ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిలేషన్ టు ది ఐఎంఆర్ నియోనటల్ మోర్టాలిటీ రేట్ అంటాడు. అంటే ఇక్కడ చూడండి బాస్, మీకు క్వశ్చన్లో శిశు మరణాలు మరి నవజాత శిశు మరణ రేటు అంటే నియోనటల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్. జనరల్గా గమనించండి, ఇక్కడ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ కానీ నియోనటల్ మోర్టాలిటీ రేట్ కానీ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల వల్ల ఇటీవల కాలంలో తగ్గుతున్నది. అందుకే చూడండి, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ డిక్రీజ్డ్ వెన్ కంపేర్ టు 4th అంటాడు. 5thలో 4thతో కంపేర్ చేస్తే తగ్గింది అంటాడు. నియోనటల్ మోర్టాలిటీ రేట్ డిక్రీజ్డ్ వెన్ కంపేర్ టు 4th. రెండు తగ్గుతున్నాయి కదా, మరి ఇక నువ్వు ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంకా నువ్వు ఆ డేటాను నేను గుర్తుపెట్టుకోలేదని ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటి? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4తో పోలిస్తే ఐఎంఆర్ కానీ నియోనటల్ మోర్టాలిటీ రేట్ కానీ తగ్గింది. వాడు అదే అడిగాడు చూడండి. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ డిక్రీజ్ వెన్ కంపేర్ టు NFHS 4. ఓకే, నియోనటల్ మోర్టాలిటీ రేట్ డిక్రీజ్డ్ వెన్ కంపేర్ టు NFHS 4. కరెక్టే కదా. ఈ రెండు ఆప్షన్స్ కరెక్ట్ అయినప్పుడు బోత్ ఆప్షన్స్ ఆర్ రైట్. అంటే డిక్రీజ్తో మీరు కొట్టేయచ్చు అంటాను. పెద్దగా ఆ డేటాని నాకు గుర్తు రావడం లేదు, ఆ డేటాని ఎకానమీలో గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం కఠినమైనటువంటి అభ్యసనం. కానీ ఫ్రెండ్స్, కొంచెం లాజిక్తో మీరు పీవైక్యూస్ మీద దృష్టి పెడితే ఈజీగా మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. సో అట్లా మీరు ఈజీగా ఆప్షన్ బోత్ ఆర్ కరెక్ట్ అనేది మీరు చెప్పడానికి ఈజీ ఉంటుంది. చూడండి, అలాంటిదే ఇంకో క్వశ్చన్. ఇలాంటివన్నీ నేను మన కోర్సులోనే నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. అలాంటిది మీరు ఒకసారి చూడండి నన్ను. ఇక్కడ క్వశ్చన్ ఎంత ఈజీగా మీరు ఐడెంటిఫై చేసేయచ్చు వితౌట్ మచ్ ప్రిపరేషన్. ఇప్పుడు ట్రూ స్టేట్మెంట్ అంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు ఇండియాస్ పాపులేషన్. భారతదేశ జనాభాను బట్టి ఏది సరైనది అంటాడు. సెక్స్ రేషియో ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్రెస్డ్ నంబర్ ఆఫ్ ఫీమేల్ పర్ 1000. ఇది కరెక్టే కదా, కరెక్టే కదా.
చూడండి, సెక్స్ రేషియో ఆఫ్ పాపులేషన్ ఈజ్ మోర్ దెన్ 1000 ఈజ్ కాల్డ్ అన్ఫేవరబుల్ అంటాడు. కాదు కదా, ఫేవరబులే కదా. అందుకే మీరు గమనించండి. సో కాబట్టి ఇది 1000కు తక్కువగా ఉంటేనేమో అది అన్ఫేవరబుల్, ఎందుకంటే మిస్సింగ్ విమెన్ ఉంది. 1000కు ఎక్కువగా ఉంటేనేమో అది ఫేవరబుల్, ఎందుకంటే ఫేవర్డ్గా పాజిటివ్గా ఉంది. అందుకే ద సెక్స్ రేషియో ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా వాజ్ లెస్ దాన్ 1000. ఇది కూడా కరెక్టే కదా. సరే, అంతదాకెందుకు, ఏదైతే బి ఉండదో అది కరెక్ట్ ఆప్షన్ అనుకోవాలి మీరు. దేంట్లో అయితే బి ఉండదో అది కరెక్ట్ అనుకోవాలా. ఇప్పుడు దీంట్లో బి ఉంది, దీంట్లో బి ఉంది నాన్న. ఇప్పుడు బి లేనిది ఇది ఒకటే కదా. సో డైరెక్ట్గా చూడండి, రైట్, ఈ ఆప్షన్ను మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసేయచ్చు. అట్లా మీరు కొన్ని టెక్నిక్స్తో పట్టేయవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఆర్సీ ఎగ్జామ్ మన డెమోగ్రఫీ అనే యూనిట్లో నేను పెట్టడం జరిగింది. ఈ కోర్సు నేను పీవైక్యూస్తో పాటుగా నెక్స్ట్ రాబోయేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ డేటా ఎక్కడ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది మీకు రాబోయే పరీక్షలకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.